కూడా నేను కూడా ఖండిస్తున్నాను సార్. రైట్, ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సో అదండి, ఇప్పుడు ఏంటంటే మీకు కొంత రిలీఫ్, మేమే కాదు అందరికీ బురద అంటింది అని చెప్పేసి వెంకటేశ్వర రెడ్డి గారు. ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. ప్రజలు మీరు చెప్పిన మాటలు నమ్మి అధికారం కట్టబెట్టి 164 సీట్లు ఇచ్చి మీరేదో గతంలో ఏదో జరిగిందని ప్రచారం చేసి ఇప్పుడేదో మీరు ఉద్ధరిస్తారని, సంపద సృష్టిస్తారని, సంక్షేమం ఇస్తారని, సూపర్ 6 ఇస్తారని, రాష్ట్ర మహిళల గురించి మాన ప్రాణాలను ఆదుకుంటారని చెప్పేసి అనేక మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రజలను ఎట్లాగూ కాపాడలేకపోయారు, హామీలు ఎట్లాగూ నెరవేర్చలేకపోయారు, కనీసం కూటమిగానైనా కాపాడుకోలేకపోతున్నారు, పార్టీలో పార్టీ సభ్యుల్ని కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, పార్టీలో పార్టీ సభ్యుల్ని కూడా కాపాడుకోలేకపోతున్నారు. మీరు గమనించి చూడండి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో జనసేన కార్యకర్తల్ని టీడీపీ కార్యకర్తలు గ్రామ బహిష్కరణ చేశారు. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారనేది ఇంతవరకు వెలుగులోకి రాలా. అట్లనే పిఠాపురంలోనే మహిళ మీద దారుణంగా మానభంగం, ఒక టీడీపీ కార్పొరేటర్ భర్త మానభంగం చేస్తే దాని మీద ఏం చర్యలు తీసుకున్నారనేది ఇంతవరకు రివీల్ చేయాల. ఇక్కడ ఏమవుతుంది అంటే, వెంకటేశ్వర రెడ్డి గారు అతన్ని అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. ఇంకేమైనా చెప్పాలమ్మా? మీరు కోపడకండి వెంకటేశ్వర రెడ్డి గారు, ఆవిడే చెప్తున్నారు, ఎనీస్ కాస్త మాట్లాడండి పెద్దవారు. సుజాత గారు, వెంకటేశ్వర రెడ్డి గారి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆయన కంప్లీట్ గా మాట్లాడియండి, మధ్యలో ఆయన కోపం వస్తుంది, ఆయన మాట్లాడియండి. కోపం కాదండి, కనీసం డిబేట్ మేనర్స్ అన్నా మెయింటైన్ చేయాలి కదా. ఆవిడ ఏమన్నారండి, అరెస్ట్ చేశారని చెప్పారు, వదిలేయండి, మీరు మాట్లాడండి. జనసేన కార్యకర్తలు బహిష్కరించిన దానికి ఏం చేశారో చెప్పలేదేంటి మరి? చెప్తా, మీరు కంప్లీట్ చేయండి, ఆవిడ చెప్పిద్దాం అవన్నీ కూడా, మీరు కంప్లీట్ చేయండి. రెస్పాండ్ అయ్యి చెప్పారు కదా, దానికి ఎందుకు చెప్పలేకపోయింది? ఇక్కడ విషయం ఏమిటంటే, డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టుగా పరిపాలనా వ్యవస్థ గాడి తప్పింది, లా అండ్ ఆర్డర్ పక్కదారి పట్టింది, ప్రజలు కూటమి నాయకుల్ని గ్రామాల్లోకి వెళ్తే తిడుతున్నారు అని చెప్పేసి అక్షర సత్యం ఆయన చెప్పారు. చెప్పినా కూడా ఈ కూటమి ప్రభుత్వం కేవలం కాలం గడపడం కోసం, గతం గురించి చెప్పుకోవడం కోసం, గతంలో ఏం జరిగిందని మననం చేసుకోవడం, ఏదో ఒక ఇష్యూని బయటికి తీసుకొచ్చి టాపిక్ డైవర్ట్ చేయడం, 7 నెలలు కాలం గడిపారు. ఇప్పటికైనా ప్రజల యొక్క పరిస్థితుల్ని, పెరుగుతున్న కరెంటు ఛార్జీలని, వీటన్నిటినీ, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల్ని, వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ, ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ, ప్రజల మాన ప్రాణాలు కాపాడుతూ, ఇట్లాంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడకుండా ఇలాంటి దౌర్భాగ్య చర్యలు మాట్లాడుతున్న వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ పరిపాలించాలి కదా. పరిపాలన గాడి తప్పింది అని నాడెప్పుడో చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అది తేట తెల్లమై రోజు రోజుకి కనపడుతుంది, రోజు ప్రత్యక్షంగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, నెలకు ఒక ఇష్యూ తీసుకొస్తారు, వీళ్ళు చేసేది ఏమి ఉండకపోగా నెలకు ఒక ఇష్యూ తీసుకొచ్చి టాపిక్ డైవర్ట్ చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. అలానే జరుగుతుంది కదా, ఇప్పుడు అలానే చేస్తున్నారు కదా. సరే, ఈ అంశం మీద మీ టేక్ ఏంటి అనేది తెలుసుకునే ముందర జేసీ గారు ఆల్రెడీ గ్రౌండ్ సెట్ చేసుకున్నట్టు కదా, వైసీపీలో జాయిన్ అవ్వడానికి విజయమ్మ గారితో మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సంప్రదింపులు జరిపారు. ఇప్పుడు ఈ రకమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన నాయకుడిని మీరు ఆహ్వానిస్తారా మళ్ళీ? ఒకవేళ అలా అయి ఉంటే అందుకని మీరు చర్యలు తీసుకోవట్లేదంటారా? అందుకని ఈ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదంటారా అంటున్నా. మీరు చెప్పాలి, అది మీరు ఆన్సర్ చేయాలి సార్, అది మీరు చెప్పాలి. బహుశా ఈ సంప్రదింపుల ప్రక్రియ మొదలైంది కాబట్టి సరే ఆయనంతటా ఆయనే మాట్లాడి వెళ్ళిపోతారులే అనే దూరంలో వాళ్ళు ఉన్నారా లేదా అనేది మీ అబ్జర్వేషన్లో మీరేమనుకుంటున్నారు, మీరు చెప్పాలా? విజయమ్మ గారి పుట్టిల్లు